ನಿಂತಿರೋದು ನಾಗರಾಜನ తక్కువ స్లాట్ సిస్టమ్ పెట్టి హైదరాబాద్ దో దే హ్యావ్ స్లాట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ డివిజన్ అయిపోయింది సార్ డిస్ట్రిబ్యూషన్ అయిపోవడంతో మ్యాన్ పవర్ అవసరం లేదు కదా వాళ్ళు ఆ టైంకి వస్తున్నారు స్లాట్లో అయిపోతుందా అయిపోతుంది సార్ కూడా ఇచ్చేస్తున్నాం పర్ఫెక్ట్ ఇప్పుడు చూస్తాను రెడీ పెట్టాను వీఆర్ వే హెడ్ దెన్ తెలంగాణ అవును సార్ అక్కడ వెళ్ళినప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు అక్కడ చేస్తా చూస్తే పబ్లిక్ రష్ చాలా ఉంది కంప్యూటర్ రూమ్స్ నైస్ ఛాంబర్ యాక్సిబిలిటీ మంచిగా ఉందా లేదా డయాస్ తీసే అందులో డయాస్ ఉంది డాక్యుమెంట్ ట్రాక్ చేయండి ఎక్కడ చేస్తాను స్టార్ట్ ఎక్కడ చేస్తున్నారు హోమ్ టు డెలివరీ చేస్తావా చెప్పు outer limit per hour better somewhere between 50 and 40 minutes అవుతుంది సమూహమైన
మీకు ఆనందంగా ఈ రోజు వరకు ఈ రోజు చేయించుకుని మీ భార్యకి గిఫ్ట్ ఇస్తా ఉన్నారు. తీసుకునే కారణం మళ్ళీ మీరు నోటిఫికేషన్ వచ్చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ వెల్కమ్. పోయిందంట చూద్దాం చూద్దాం. తమ్ముడు నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 13 నెలల్లో రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో పలు రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చే పరిస్థితి. 13 నెలల్లో దాదాపుగా 13 రిఫార్మ్స్. మొట్టమొదటిది ఏదైతే ఒక ఎలివేటెడ్ రెడ్ క్లాత్ పోడియంస్ ఉన్నాయో దాన్ని తీసేసి అందరూ సమానం అని చెప్పే విధంగా పోడియంలను తీసేసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేస్తే వాట్సాప్ విధానం అవ్వచ్చు, అలాగే స్లాట్ల విధానం అవ్వచ్చు. అలాగే ఈరోజు మరి నూతనంగా ఒక అద్భుతమైన ప్రక్రియ ఏదైతే రిజిస్ట్రేషన్కి ఎవరిని వస్తే చెక్ స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మ్యాక్సిమంగా 1 అవర్ అని చెప్పినప్పటికి కూడా ఈరోజు 15 నిమిషాలు 30 సెకండ్లోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వాళ్ళకి డెలివర్ చేయడం, ఇన్స్టెంట్గా ఏదైతే స్కానింగ్ చేసి కానీ ఈకేవైసీ ఈ సిగ్నేచర్ తీసుకుని కానీ అన్నీ కూడా 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్ ఇవ్వడం అంటే నిజంగా చాలా ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే సాంకేతికతను వాడుకుంటూ పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఎన్నో సేవలు చేయాలి. అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలుపెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి గతంలో కూడా స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టాము. 10 నిమిషాలకు ఒక స్లాట్ కింద గంటకి 6 స్లాట్లు ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా, ఎక్కువ రష్ లేకుండా, సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వాళ్ళకి సౌలభ్యంతో పాటు ఆఫీస్లో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇట్లా పారదర్శకంగా వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాట్సాప్ ద్వారా ఈరోజుకి దాదాపుగా 1,14,000 డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపించడం జరిగింది. అలాగే 8,055 మ్యారేజ్ సర్టిఫికేట్లు. అంటే వారు దానికోసం తిరగకుండా వాట్సాప్ ద్వారా వారి ఇంటికే పంపించే విధానం, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వారిని వాడుకునే విధానం, ఇది ఒక మంచి ప్రక్రియ.
గతంలో మళ్ళీ తెచ్చి డాక్యుమెంట్ కోసమో ఇంకో దానికోసమో తిరగటం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉండేది. ఈ ప్రాజెక్ట్ కూడా ఈరోజు చేసినటువంటి పైలట్ ప్రాజెక్ట్ 4 రిజిస్టర్ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో గంట సేపు టైం పెడతా ఉన్నాం, కానీ దానికంటే చాలా తక్కువ సమయంలో అవుతా ఉంది. కాబట్టి నిజంగా ఇది స్టార్ట్ చేసేందుకు మా డిపార్ట్మెంట్ కూడా నేను ఆఫీసర్లందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. 15 నిమిషాలు అవటం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో డెవలపర్స్ కానీ ఓనర్స్ కానీ ల్యాండ్ లార్డ్స్ కానీ ఎప్పటి నుంచో చూస్తాను, ఎప్పుడో ఎన్నో రిక్వెస్ట్లు పెట్టారు మాకు ఈ డెవలప్మెంట్ ఫీజు గురించి కూడా తగ్గియాలి అని చెప్పేసి. ఏదైతే డెవలప్మెంట్ జీపీఏ ఉందో అది రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. తద్వారా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అటు డెవలపర్కి ఇటు ఓనర్కి కూడా కలుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఏజీపీఏలు ఉంటాయో అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అవ్వచ్చు, లేకపోతే ఇతర అగ్రిమెంట్లు ఆ కట్టిన ఫీజులు కూడా రిజిస్ట్రేషన్ అప్పుడు వాటిని కూడా వాడుకునే విధంగా, అంటే డబుల్ ఫీజు కట్టకుండా వాడుకునే విధంగా కూడా ఒక విధానం తీసుకురావటం. మరి ముఖ్యంగా ఫ్యామిలీస్లో పార్టీషన్ డీడ్స్ ఉంటే వాటిని కూడా సులభతరం చేసే విధంగా కూడా మేము వాటిని కూడా రద్దు చేయడం కూడా ఆ 4% ఏదైతే ఉందో వాటిని కూడా ఇబ్బంది పడకుండా కుటుంబాల్లో చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే మనం ఎప్పటి నుంచో డిస్ప్యూట్స్ ఎక్కువగా వచ్చేది సాదా బైనామాలతో అవ్వచ్చు, లేకపోతే కుటుంబంలో సక్సెషన్ సర్టిఫికేట్లు కావచ్చు, దాని ద్వారా అవుతూ ఉన్నాయి. కాబట్టి మనం అది గతంలో గ్రామాల్లో అనుకున్నాం, కానీ ఇదే రిజిస్టర్ ఆఫీసులో 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలకి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయలకి కూడా అయ్యే విధంగా కూడా అది కూడా చేపట్టాం. అంటే ఇట్లాంటి ఎన్నో సంస్కరణలు ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఎక్కడ డిస్ప్యూట్స్ తగ్గించే విధంగా. ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే వెంటనే ఆటోమేటేషన్ ఇప్పుడు వీరికి చేసి పెట్టాం. 15 నిమిషాల 30 సెకండ్లో డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే వారికి మున్సిపాలిటీలో మనకి మ్యూటేషన్ కూడా జరిగింది. ఆటోమేటేషన్ అనేది కూడా అద్భుతమైనటువంటి ప్రక్రియ గ్రామీణ ప్రాంతం మొత్తంగా జరుగుతూ ఉంది. 17 మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో ఎందుకంటే మున్సిపాలిటీలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం సమయం పడుతుంది. తద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సు కోరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కొంచెం ఆర్థికమైనటువంటి అంటే యాజ్ పర్ టార్గెట్ ఈ రిజిస్ట్రేషన్స్ పోతున్నప్పటికి కూడా చాలా సంస్కరణల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజాహితమైనటువంటి ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనం చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే మీకు రూరల్లో ఉన్నటువంటి అథెంటిసిటీ కానీ మీకు ఇది ఇక్కడ మీకు అర్బన్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఇవన్నీ సర్వే కూడా మనకి సంహిత సర్వే ఏదైతే అవుతా ఉందో దానికి కూడా ఇప్పుడు టైం పడుతుంది. ప్లస్ దాంట్లో మీకు ఫ్రాడులెంట్ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి డెన్స్ ఏరియాలో ఎప్పుడు ఇబ్బంది ఉంటుందో స్లోగా జరుగుతూ ఉంది. వెరీ సూన్ అది కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో పెట్టింది కాదు ఎనీవేర్ రిజిస్ట్రేషన్, గతంలో పెట్టినటువంటి పరిస్థితి అది. గతంలో ఈరోజు అదే 2015-16 పెట్టారు. కాకపోతే గత పరిపాలకులు 1924లో ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యే వారితో కూడా వేరే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ చేసేటువంటివి కూడా ఉన్నాయి. మా దాఖలాలు వచ్చినాయి. అంటే ఎటు రిటైర్ అయిపోతున్నాం కానీ దొంగ రిజిస్ట్రేషన్ చేసినా కూడా మా దృష్టికి వచ్చినాయి. అలాంటి మీద మేము శ్రద్ధగా చూస్తూ ఉన్నాం. ఎంతవరకు వీలైతే ఎక్కడ బేసిక్ రిజిస్టార్ ఉంటే అక్కడే చేసే విధంగా పెట్టమని చెప్తా ఉన్నాం. దాని మీద మేము అధ్యయనం చేస్తూ ఉన్నాం. గత పాలకుల సమయంలో చాలా ఫ్రాడ్ జరిగినాయి. ఈ మధ్య మాకు దృష్టికి వచ్చినాయి కాబట్టి తప్పకుండా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. రెవెన్యూ అనేది అది నెవర్ ఎండింగ్ సమస్య. ప్రతి కుటుంబంలో ఉండే సమస్య, నీ కుటుంబం వచ్చి నా కుటుంబం ఉండే సమస్య. అది కుటుంబ పరంగా పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యలు కూడా వారు అధికారుల దగ్గరికి వస్తూ ఉన్నారు. అది ఈవెన్ సబ్జుడీస్ అయినప్పటికి కూడా కోర్టులో ఉన్నప్పటికి కూడా వారు మన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఒక తల్లి వస్తుంది, నాకు తెలియకుండా మా కూతురు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ సంతకం పెట్టిన తర్వాత నేనేం చేయలేను, అధికారులు కూడా ఏం చేయలేను. అలాంటివి కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది చెప్పే విధానం బట్టి చేసే విధానం బట్టి తప్పకుండా మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఏదన్నా ప్రభుత్వం తరఫున ఏదన్నా రీసర్వేలో కానీ లేదు రిజిస్ట్రేషన్లో ఫ్రాడ్యులెంట్ జరిగితే కూడా దాంట్లో కూడా ఈ రిజిస్ట్రేషన్లో కూడా ఫ్రాడ్యులెంట్ జరిగితే కూడా కలెక్టర్కి అథారిటీ ఇస్తే మేము ఆర్డర్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా సరళీకృతం చేసుకుంటా ఉన్నాం. ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అది తీసేయమని చెప్పి మేము 17th ఫిబ్రవరినే ఇచ్చాం. 17 ఫిబ్రవరిలో ఇచ్చాం. ప్రతి కలెక్టర్కి ఇచ్చాం. దాని లిస్ట్ కూడా తెప్పించుకున్నాము. ఈ చిన్న ఎండోమెంట్స్ ఉంటాయి కూడా గతంలో
ఎస్ మొత్తం అంతా 20,000 పెట్టి బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం. అలాంటి ఉండకూడదని చెప్పేసి మేము పెట్టుకుని ప్రక్రియ ప్రకారంగా అన్ని 20,000 లిస్ట్ తీపిచ్చి అవన్నీ రిజాల్వ్ చేస్తున్నాం. అది దట్స్ ఎ సాల్వ్ స్టోరీ. ఫ్రాడ్లు అని చెప్పాను నేను, చాలా ఫ్రాడ్ మా దృష్టికి వచ్చింది. మీకు కూడా నేను తప్పకుండా త్వరలో మీకు ప్రెస్ మీట్ పెట్టి మరీ చూపిస్తాను. అనంతపురంలో అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఒక భూమి అనంతపురంలో రిజిస్ట్రార్ రిటైర్ అయ్యే రోజున చేసినటువంటి పరిస్థితి నా దృష్టికి కూడా వచ్చింది. అది కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. గుంటూరు మేరకు ఇలాంటి చాలా ఉన్నాయి. తప్పకుండా అవన్నీ కేసు టు కేసు మీ అందరికీ చెప్తాను. చెప్పా కదా, చాలా పారదర్శకంగా బాగా టెక్నాలజీ వాడి ప్రజలకు మంచి జరిగే విధంగా మేము ఇవన్నీ సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. ఇంకా బెటర్ సర్వీస్ ఏమైనా ఉంటే ఐడియాస్ ఇవ్వండి, తప్పకుండా చేసి పెడతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా ప్రజాహితం కోరుకుని అధికారులు మేమందరం సమిష్టిగా పనిచేసి ఒక మంచి సుపరిపాలన ఇవ్వాలని చెప్పి కోరుతాను. గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది తీసేసి మేము రిజిస్టర్ ఆఫీస్లో పెట్టాము. కాకపోతే సక్సెషన్ సర్టిఫికేట్ మొన్న మేము అనుకున్నాము, కానీ అది కూడా ఒట్టి సక్సెషన్ సర్టిఫికేట్ కోసం అక్కడ పెట్టడం మూలంగా కొత్త యంత్రాంగంగా అక్కడ ఉండాల్సి వస్తుంది. సో అది కూడా ఎందుకంటే ప్రతి ఏరియాలో రిజిస్టర్ ఆఫీస్ ఉంది, పెద్ద విషయం లేదు, పెద్ద టైం అవ్వట్లేదు. సో 100 రూపాయలు 10 లక్షల లోపల 100 రూపాయల సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకుని చేసుకోవాలంటే పార్టీషన్స్ కానీ. సో అంత ప్రాబ్లం ఉండదు కాబట్టి రిజిస్టర్ ఆఫీసే పెడదామని మేము డిసైడ్ అయ్యాం. థ్యాంక్ యూ.